గవ్వలకు సిటీ సిటీ ఇది ఆవంటే ఎలా అంటే చెప్పు అర్థం అడగండి. ఆవేమందమ్మా ఆవేముంది ఆవేముంది డాగి ఏమంది ఆ డాగి కూడా ఆందా ఇదిగో ఆవేముంది ఇటు చదివిదిగో లైన్ గీసి అమ్మా ఇంకో దాడి Come again, another day. Little Cherry wants to play. Rain, rain, go away. Chubida? Okay. Rain, rain, go away. వెళ్ళిపో. మేమేమై ఉన్నాము అది కేవలం నీ కృపగానే ఎంచుకుంటూ నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మహేష్ బాబుని నాయన మన నాయన తేజశాలి అని బిడ్డగా ఇచ్చి నాయన ప్రసన్నని దీవించి వాళ్ళ గర్భఫలంగా ఇచ్చిన నాయన అన్మిత కొరకు నీకు స్తోత్రాలు, చంటి బిడ్డ కొరకు నీకు వందనాలు నాయన. అవునయ్యా, మేము ఏదైతే నాయన ఆ బిడ్డ పుట్టినప్పుడు ప్రార్థించామో తండ్రి, ఈ సంవత్సరం అంతా నాయన హాస్పిటల్కి వెళ్లకుండా అయ్యా నాయన నీ హస్తము ఆ బిడ్డకి తోడుగా ఉంచమని ప్రార్థించినప్పుడు మా ప్రార్థనను ఆలకించినందుకు నీకు వందనాలు ప్రభా. ఇచ్చిన ఆరోగ్యం కొరకు నీకు వందనాలు, ఇచ్చిన ఆయుష్ కొరకు నీకు వందనాలు. ఈ సంవత్సరం 365 రోజులు నువ్వు కాచి కాపాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. అలాగే నాయన మా యొక్క సంవత్సరాన్ని దయా కిరీటంగా ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ సంవత్సరం అంతా నీ దయలో ప్రభా, నీ కృపలో వర్తింపచేయండి నాయన. అటు నాయన తాత అమ్మమ్మకి, నాయనమ్మ తాతకి, అయ్యా వాళ్ళ తల్లిదండ్రులకి, కుటుంబానికి దీవెనకరమైన బిడ్డగా బిడ్డను ఉంచి దీవించి ఆశీర్వదించండి నాయన. మాకు ఇచ్చిన యొక్క గొప్ప ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ నాయన దీవించి ఆశీర్వదించి ఇదొక ఈవెంట్గా నాయన ప్రభా నీవే జరిపించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ మనవులు యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి. యువత సాయంకాలం స్తోతిస్తున్నాం, ఆరాధించాం, ఘనపరిచాం, ప్రోగ్రాం స్తోత్రాలు. యువత తండ్రి అయినా మరి పరిశుద్ధ అనేది మొదటి సంవత్సరం అంతా కూడా ప్రభావ నిద్రలో బలపరిచి భద్రపరిచి కాచి కాబట్టి రెక్కల కింద భద్రపరిచిన స్తోత్రాలు తండ్రి. యువతండ్రి అభివేశం మరొక సంవత్సరం దయాకీటం వచ్చి ఆయన సంవత్సరం నూతపరచిన ఈ కార్యం తండ్రి నూతనపరచిన ప్రార్థిస్తున్నాం. వసుదేవాన్ని స్తోత్రాలు తండ్రిని స్తోత్రం నిర్మోనాథాన్ని కర్ణాటక చేసుకుంటున్నాం. ఈ గృహలో భద్రపరుచున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా నూతన సంవత్సరం అంతా కూడా తండ్రి ఆ బిడ్డకు తండ్రి దీవెనకరంగా ఆశీర్వాదాలతో ప్రార్థిస్తున్నాం. దీవించండి, మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి నైనా శక్తిని బలమును దయచేయండి తండ్రినైనా, మంచి ఆత్మను దయచేయండి, మంచి గ్రోత్ దయచేయండి. అలాగే తండ్రి బిడ్డ నేను తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని మీరు ఇంకా తండ్రి బిడ్డ ద్వారా దీవెనకరంగా ఆశీర్వాదం తండ్రి ఇంకా దినదినము వర్ధలింప చేయమని నేను ప్రార్థిస్తాను తండ్రి. వారిని కూడా మంచి దీవించండి, ఆశీర్వదించండి. జ్ఞాపకం చేసుకోండి. వారికి కూడా మంచి ఆరోగ్యాలు చేసి వారిని కూడా తండ్రి భద్రపరిచి కాచుకోవాలని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి నాయన ఇప్పుడు వచ్చి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని నేను వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు నాయన మీరు భద్రపరచమని ప్రార్థిస్తూ ఆయన మీ కుడి ద్వారా మీరే మహిమని ప్రార్థిస్తూ మేమందరం కూడా తన మరొక పర్యాలను స్తుతించి ఆరాధించి కుటుంబం అందరికీ దయచేయమని ప్రార్థన మీ పాచన చేర్చుకొని ప్రార్థిస్తున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభుత్వం పొందుతుంది. ప్రార్థన యేసునామమున నడుచున్నాం తండ్రి. ప్రేమ ప్రభు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ అన్యుల సహవాసం ఆదరణ కాపుదా ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించును గాక. ప్రవేశం సంపూర్ణ విజయం కలుగును గాక. అందరికి వందనాలు. సో దేవుడు మరి మ్యారేజ్ అయిన దగ్గర నుంచి దేవుడు వాగ్దానం చేశారు సంతానం ఇస్తారని. మ్యారేజ్ అయ్యి ఒక 2 weeks అయింది. బేబాంటి అని ఉంటారు, ప్రేయర్ చేయించుకోవడానికి వెళ్ళాము.
సో దేవుడు మీకు బేబీని ఇవ్వబోతున్నారు అని చెప్పారు. చెప్పిన తర్వాత 3 monthsకే కన్సీవ్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఈ కోవిడ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చారు. కోవిడ్ సిచ్యువేషన్లో కూడా దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వచ్చారు. సో అందుని బట్టి దేవుడికి లెక్కలేనన్ని స్తోత్రాలు. అండ్ డెలివరీ విషయంలో కూడా అయితే అసలు డెలివరీ విషయంలో కూడా ఎంతో ఈజీగా అయిపోవడానికి దేవుడు సహాయం చేశారు ప్రతి ఒక్క విషయంలో. అండ్ బేబీ కూడా హెల్తీగా ఉండడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. అందుని బట్టి దేవుడికి స్తోత్రాలు. బేబీ పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మరి ఈ 1 year కూడా ఎంతగానో కాచిదాచి కాపాడారు. సో బేబీ పుట్టిన 11 daysకి 9 daysకి ఉయ్యాల ఫంక్షన్ చేశారు. ఆ నెక్స్ట్ డే నుంచి ఇంట్లో అందరికీ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. జస్ట్ 9 days అనమాట బేబీ పుట్టి. ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చాము, ఒక 2 days అయింది, ఉయ్యాల ఫంక్షన్ చేశారు. ఇంకా ఫస్ట్ మమ్మీకి ఫీవర్ వచ్చింది, నెక్స్ట్ నాకు ఫీవర్ వచ్చింది. అండ్ తర్వాత అమ్మమ్మ ఉండింది అప్పుడు మాతో, అమ్మమ్మ కూడా ఫీవర్ వచ్చింది. సో అయితే మేము అందరికీ ఫీవర్ వచ్చి తగ్గిపోయింది, కానీ మేము ఈ కోవిడ్ అనుకోలేదు అనమాట అసలు. అప్పుడే నేను జస్ట్ డెలివరీ అయి ఉన్నాను, 11 days అయింది. అండ్ చిన్న బేబీ అసలు. సో ఆ టైంలో ఇంకా కోవిడ్ అని అయితే ఎవరు అనుకోలేదు. అందరికీ వచ్చి తగ్గిపోయింది, బాగానే ఉన్నాం అందరం. కానీ డాడీకి వచ్చింది అనమాట తర్వాత, అందరికీ వచ్చేసాక. డాడీకి వచ్చిన తర్వాత 10 days అయింది, 15 days అయింది, ఫీవర్ తగ్గట్లేదు. ఇంకా డౌట్ వచ్చి కోవిడ్ టెస్ట్కి వెళ్ళారు డాడీ. కోవిడ్ టెస్ట్కి వెళ్తే డాడీకి పాజిటివ్ వచ్చింది. సో ఇంకా డాడీకి పాజిటివ్ వచ్చిన తర్వాత మమ్మీని కూడా కోవిడ్ టెస్ట్కి పంపించాం, మమ్మీకి కూడా పాజిటివ్ వచ్చింది. సో ఇంకా మమ్మీ ఐసోలేట్ అయిపోయారు, డాడీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆ 1 month అయితే మేము ఎంత మెంటల్ ప్రెషర్కి గురయ్యామంటే, చాలా చిన్న బేబీ. అండ్ ఇప్పుడు వచ్చినంత మెడికేషన్ అప్పట్లో లేదు, ఇంకా 1 month కూడా లేదు బేబీకి. సో ఆ టైంలో నిజంగా ఎవ్రీడే 4 o'clockకి ప్రేయర్ జరిగేది ఇంట్లో. అండ్ ఎవ్రీడే బేబీ అది ఏడుస్తుంటే మాకు భయం అనమాట, ఏమవుతుందో తెలీదు. ఎవ్రీ మినిట్ అసలు నేనైతే మాస్క్ పెట్టుకునే పడుకునేదాన్ని, మాస్క్ పెట్టుకునే ఫీడ్ చేసేదాన్ని, మాస్క్ పెట్టుకుని ఎత్తుకునే వాళ్ళం అందరము. చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. కానీ ఎంత జాగ్రత్తగా చూసుకున్నా మా మధ్యలో దేవుడు కృపించి దేవుడు నిజంగా ఆ చిన్న పాపని అసలు కానీ ఫీవర్ కానీ కోల్డ్ కానీ కాఫ్ కానీ అసలు ఏది రాకుండా నిజంగా దేవుడు ఎంతగానో కాచి కాపాడారు. అండ్ అది మాత్రమే కాకుండా నేను ఒక సాక్ష్యం విన్నాను అనమాట. ఏంటంటే పుట్టిన పిల్లల్ని పదపదాగా హాస్పిటల్కి తీసుకెళ్తారు, పుట్టిన పిల్లల్ని పదపదాగా పిల్లలకి బాగోదు అని చెప్పి. సో నాకు ఒక సాక్ష్యం చెప్పారు. ఏంటంటే మా పాపని పుట్టిన తర్వాత ఇప్పటి వరకు మేము ఒకసారి కూడా హాస్పిటల్కి తీసుకెళ్లేదండి, ప్రేయర్ ద్వారానే మా పాప హెల్తీగా ఉంది అని చెప్పి. కానీ ఈరోజు నేను ఇక్కడ నిల్చొని దేవుడి సన్నిధిలో సాక్ష్యం ఇస్తున్నాను. ఏంటంటే మా పాప పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము కోల్డ్ అని కానీ ఫీవర్ అని కానీ మేము ఎక్కడికి హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. నిజంగా దేవుడు ఎంతగానో బిడ్డ పట్ల కృప చూపించి ప్రతి విషయంలో తనకి ఎంత మంచి హెల్త్ ఇచ్చారంటే, చాలా యాక్టివ్గా ఉంటుంది పాప, చాలా హెల్తీగా ఉంటుంది, అసలు ఎప్పుడు డల్ అవ్వదు. సో మేమైతే ఇప్పటి వరకు దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళలేదన్నమాట, ఎక్సెప్ట్ ఫర్ వ్యాక్సిన్. సో దేవుడు నిజంగా తనకి ఈ 1 year అంత కృపించి నడిపించారు. ఎంతగానో మా పట్ల దేవుడు ఎంతగానో కృప కలిగి ఉన్నారు. ఈ 1 year కూడా చక్కగా పెరగడానికి దేవుడు ఎంతగానో సాయం చేశారు. మరి ఇంకనూ ఆ బిడ్డను మేము ఎలా పెంచుకోవాలో దేవుడు మాకు జ్ఞానం ఇచ్చి నడిపించినట్లు మీ ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ దేవుడు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో మీ అందరికీ నేను చెప్తుంది ఏంటంటే, మా సాక్ష్యం ద్వారా దేవుడు అయితే మా పట్ల చేసిన మేలు మీ పట్ల కూడా చేస్తారు. సో నేను ఈ టైం యూజ్ చేసుకొని మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు కొంచెం విశ్వాసం ఉంచితే దేవుడు ఎంతగానో కార్యాలు మీ జీవితంలో కూడా చేస్తారు, మా జీవితంలో చేసినట్లు. సో ఈ సాక్ష్యం ద్వారా నేను దేవుడిని ముందుకు ఎక్స్ప్రెస్ చేస్తూ, దేవుడు ఇంకనూ మా లైఫ్లో అనేక రీతిగా తన గొప్ప కృప చూపించినట్లు మీ ప్రేయర్స్లో జ్ఞాపకం చేస్తున్నాను. అండ్ ఆల్సో బేబీ వచ్చిన ఈ 1 yearలోనే మేము ఒక అపార్ట్మెంట్ తీసుకోవడానికి దేవుడు ఎంతగానో సాయం చేశారు. ఏఎంబి మాల్ ఆపోజిట్ కొండాపూర్లో అపార్ట్మెంట్ తీసుకోవడానికి కూడా దేవుడు సహాయం చేశారు. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక.
థ్యాంక్ యూ.